నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలికి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓవరాల్గా ఓటర్లకు సంబంధించి పౌరసత్వం గురించి ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు అయితే కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అంటే బీహార్కి సంబంధించి ఏంటి ఆ పౌరసత్వ గొడవ ఏంటి? అంటే బీహార్ మాత్రమే కాదు, తమిళనాడులో కూడా ఎలక్షన్ జరగాల్సిన టైం దగ్గరకు వస్తుంది. ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ ఓటర్ లిస్టుని సవరించడం అనే కార్యక్రమాన్ని ఈసీ తీసుకుంది. ఈ తీసుకోవటంలో ఈ ఓటర్ల జాబితా సవరించడంలో అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరు, మనకు ఓటు వేసే అవకాశం లేని వాళ్ళు ఎవరు, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ వెళ్తున్నారు. అంటే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్ లిస్ట్ ఒకటి తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా చాలా చోట్ల ఓట్లు తీసేసే ప్రక్రియ జరుగుతోంది. పౌరసత్వం అనే దాన్ని తీసుకుని, అంటే ఇతర దేశస్తులకి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాందిశీకులు అనండి, లేకపోతే వలస వచ్చేసిన వాళ్ళు కావచ్చు, పారిపోయి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు నేపాల్ నుంచి చాలామంది వచ్చేస్తున్నారు ఇక్కడికి. పాకిస్తాన్ నుంచి దొంగదారుల్లో వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ప్రెజర్ ఎక్కువైపోతుంది చాలా రాష్ట్రాల్లో. అస్సాం లాంటి చోట్ల విపరీతంగా ప్రెజర్ పెరుగుతోంది. ఈ ప్రెజర్ పెరుగుతోంది అనే గొడవ, దాన్ని పరిష్కరించడం ఎలాగా అనేది ఒకటి ఉంది. అది కాకుండా ముస్లింల మీద పగ సాధింపు అనే కార్యక్రమంలో భాగంగా ఈ పౌరసత్వ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి వాళ్ళని టెర్రరైజ్ చేశారు ఆల్రెడీ. ప్రాపర్ ఐడెంటిటీ చూపించకపోతే మిమ్మల్ని ఈ దేశ పౌరులు కాదని నిర్ధారించి ఇక్కడి నుంచి పంపించేస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మాకు సంబంధం లేదు అని బెదిరించే కార్యక్రమం ఆల్రెడీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మొదలుపెట్టింది. అది కరోనా తర్వాత కొంత వేగం తగ్గింది అని అనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో పద్ధతిలో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పౌరసత్వానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసే బాధ్యత అప్పచెప్పినట్టుగా కనిపిస్తోంది వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు. అలా చాలా ఓట్లు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేము ఈ దేశ పౌరులమని చెప్పుకోవడానికి ఏం చేయాలయ్యా అంటే, మీరు మాకు అనుకూలంగా ఓటు వేసే పద్ధతి అయితే చెప్పండి, మేము అది మీ ఓటు ఉండేలాగా చూస్తాము, మీకు ఇక్కడ ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తాము అని బెదిరించి ఓటర్లను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక డ్రామా ప్రోగ్రాం. అది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. బీహార్లో ఓపెన్గా అది బయటకు వచ్చిన సందర్భంగా వాళ్ళు కోర్టును ఆశ్రయించటం. ఈ ప్రాసెస్లో కోర్టు పౌరసత్వం గురించి అడిగేటువంటి లేకపోతే వెరిఫై చేసేటువంటి పరిధి మీకు లేదు అని ఈసీ మీద కోప్పడింది. 55 లక్షల ఓట్లు తేడా వచ్చింది అనేది మిస్సింగ్ అనేది ప్రధానంగా. మిస్సింగ్ ఓట్లు పోతాయి, కలుస్తాయి అంటే చాలామంది ఇక్కడ లేరు, ఓట్లు నమోదైపోయినాయి, ఓట్లు నమోదై ఉన్నాయి, నమోదై ఉన్న వాళ్ళు నమోదైనటువంటి ఇళ్లలో లేరు అనేది ఒకటి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారా, వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారా, ఈ ఓట్లన్నీ ఎవరు వేస్తారు రేపు పొద్దున అనేది ఒక గొడవ. అంటే ఓటర్ జాబితా వెరిఫికేషన్కి వెడితే లేరు అనేది ఒక గొడవ, ఈ ఉన్నవాళ్ళ పౌరసత్వం గురించినటువంటి గొడవ ఒకటి. సో ఓటర్ల జాబితాని ఒక రకంగా వెరిఫై చేయటం ద్వారా వెళ్ళిపోయిన ఓట్లేమిటి అనేది ఒక డేటా సిద్ధమవుతోంది వాళ్ళ దగ్గర. దీంతోపాటు ఉన్న వాళ్ళల్లో పౌరసత్వ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరు అనేది ఇంకో లిస్టు తయారవుతుంది. ఈ లిస్టుని ఎలా అంటే మొదట కనిపించకుండా పోయిన వాళ్ళ దాన్ని ఎలా నింపాలి అనేది ఒక ప్రోగ్రాం తీసుకుంటుంది ఎలాగూ కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు ఈ పౌరసత్వానికి సంబంధించిన సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళని ఎట్లా కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది చేయటం కోసం ఈ 2 జాబితాలు సిద్ధం చేసి తన దగ్గర పెట్టుకుని ఒక డ్రామా నడపడానికి ట్రై చేస్తున్నారు.
అది జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనికోసం ఈసీని గైడ్ చేస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ని నడుపుతున్నటువంటి ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి నడుస్తోంది ఈ కార్యక్రమం. ఒక పొలిటికల్ మోటోతో జరుగుతున్నట్టుగా అనిపిస్తోందని సుప్రీంకోర్టు నేరుగా మాట్లాడేసింది. ఇప్పుడు అది అక్కడ నిరూపితం అయితే ఇప్పుడు ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో అక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ రావడానికి కారణమే అంటే ఇది ఒకటే కాదు, వాళ్ళు ఓటర్ల కన్సాలిడేషన్ కూడా చేసుకున్నారు. అంటే హిందూ ఓట్ల ఏకీకరణ అనేది వాళ్ళ ప్రోగ్రాం మొదటి నుంచి వాళ్ళ అధికారంలోకి రావడానికి అదే కారణం. కాకపోతే ఇప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 60 ఎంపీ సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. అందుకని వ్యతిరేకత మొదలైంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఉంది వాళ్ళకి. ఆ ఇండికేషన్తో ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో ఈ సవరణలకి దిగింది. తద్వారా మళ్ళీ తన కంట్రోల్ పెంచుకోవడానికి, దేశం మీద తన కంట్రోల్ పెంచుకోవడానికి ప్రయత్నం. దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతిలో వెళ్తున్నారు. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇవన్నీ అంటే జమిలీ ఎన్నికలు గనక పెట్టుకుంటే అప్పటికి ఇవన్నీ సిద్ధమైతే ఆర్గనైజ్ చేసుకోవటం ఈజీ అవుతుంది అనే ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలన్నింటిలోనూ ఈ పద్ధతిని పాటిద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఓటర్లని ఒక రకంగా కంట్రోల్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. వెళ్ళిపోయిన ఓట్లన్నీ అనేది తెలిస్తే ఇప్పుడు ఇందా మీరు అన్నట్టుగా 50,000 ఓట్లు 55 లక్షల ఓట్లు లేవు అనేది ఒక జాబితా. అంటే ఆ ఓట్లను ఎలా నింపాలనే ప్రోగ్రాం ఒకటి ఆలోచిస్తారు. అలాగే ఈ దేశస్తులు కాని వాళ్ళు ఎంతమంది మెర్జ్ అయిపోయి ఉన్నారు, ఇక్కడ కలిసిపోయి ఉన్నారు, ఏ రకమైన ఆధారాలు లేనివాళ్ళు, ఆధార్ కార్డు లేనివాళ్ళు, వీళ్ళకి కొత్తగా ఓటు హక్కు కల్పించడం అనేది కుదరదు, వీళ్ళకి ఇవ్వటం కుదరదు. అసలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళని తొలగించడం అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది. అంటే మీరు దేశ పౌరులా కాదా అనేది వెరిఫై చేసి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే ఆ ఓటు ఉంచాలా తీసేయాలనేది డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జనాలని టెర్రరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే చూడాలి. ఈ ప్రయత్నం ముమ్మరం అవటం, ఈసీ ఇన్వాల్వ్ అయిపోయి ఓవర్ యాక్షన్ చేయటం మీద సుప్రీంకోర్టు మండిపడింది. అయినప్పటికీ ఏమీ కాదు, ఇదే పద్ధతిలో కొనసాగుతారు వాళ్ళు, మార్పే ఉండదు. అయితే కోర్టు నుంచి ఓ పాజిటివ్ నిర్ణయాన్ని తెప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం జరుగుతుంది, తీసుకొస్తారు కూడా. అది పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత వాళ్ళకి కావాలంటే ఏ రాజ్యసభ ఇస్తారు. అలా ఒక సానుకూల స్పందన తీసుకొచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. ఓకే సార్, భరద్వాజ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.